రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేటు మూడింతలు పెరిగినప్పటికీ దానికి తగ్గట్టుగా కొత్త బస్సులు వేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. తాడేపల్లిగూడెంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికులకు కల్పిస్తున్న వసతులు, సదుపాయాలు తదితర అంశాలపై టీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బస్సులను జాతీయకరణం చేయడం ద్వారా 1958లోనే ఆర్టీసీ సంస్థ ఏర్పడింది. తాడేపల్లిగూడెం నల్లజర్ల రోడ్లో ఆర్టీసీ ప్రస్తుతం ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసింది. అప్పటికి ఆర్టీసీ కాంప్లెక్స్ లేదు, డిపో మాత్రం ఉంది. రోడ్డు పక్కగా ఎండింగ్ బిల్డింగ్ మాత్రమే ఉండేది. గ్యారేజ్ నుండి బస్సులను రైల్వే స్టేషన్ బయట ఉన్న పాత బస్టాండ్లో బస్సులను నిలిపేవారు. అప్పటిలో అదే బస్టాండ్. అక్కడి నుండే తాడేపల్లిగూడెం పరిసరంలోని అన్ని గ్రామాలకు, ఏలూరు, తణుకు, నిడదవోలు, నల్లజర్ల, రాజమండ్రి తదితర ప్రాంతాలకు బస్సు సర్వీస్ ఉండేది. అప్పట్లో సుమారు 180 ఆర్టీసీ బస్సులు గూడెం డిపోలో ఉండేవి. 1978లో ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ భవనాన్ని నిర్మించారు. అప్పటి నుండే బస్టాండ్గా మారింది. బస్టాండ్ కట్టేటప్పటికీ ఆ ప్రాంతమంతా ఖాళీగా ఉండేది. R&B గెస్ట్ హౌస్ దాటాక నల్లజర్ల రోడ్లో ఎటువంటి కట్టడాలు లేవు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలం లోతట్టు ప్రాంతంగా ఉండేది. అప్పట్లో ఆర్టీసీ బస్టాండ్ ఊరి చివరన ఉన్నట్లుగా ఉండేది. క్రమేణా ఆర్టీసీ కాంప్లెక్స్ అంచెలంచెలుగా సౌకర్యాలు సమకూర్చుతూ అభివృద్ధి చెందింది. ఆటో వ్యవస్థ వచ్చే వరకు ఆర్టీసీ వ్యవస్థ నిత్య కళ్యాణం, పచ్చతోరణం చందాను ఉండేది. సుమారు 180 బస్సులు, డిపో కూడా ఉండటంతో పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాలు కూడా ఉండేవి. ఆటోలు రావడంతో గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీస్ కుదేలయ్యింది. నిడదవోలు, తణుకుకు కొత్త డిపోలు రావడంతో రూటు సర్వీసులను, బస్సులను ఆయా డిపోలకు ఇక్కడి నుండి కేటాయించడంతో తాడేపల్లిగూడెం ఆర్టీసీ పూర్వ ప్రభావం తగ్గిపోయింది. దూర ప్రాంతాలకు సర్వీస్ పెరిగింది. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ బిజీ సెంటర్ కావడంతో ఆ స్థలానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ స్థలాలను 20 సంవత్సరాలకు లీజ్ ఇవ్వడంతో ఆర్టీసీ ప్రాంగణంలో చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ అయిపోయాయి. దాంతో మెయిన్ రోడ్డు మీదకి ఆర్టీసీ కాంప్లెక్స్ కనబడినంతగా ఉంది. ఆర్టీసీ వారు సొంత బస్సులను కొనుగోలు చేయడం మానేసి అద్దె పద్ధతిలో బస్సులు తిప్పడం వలన ఆర్టీసీ సిబ్బంది తగ్గిపోయారు. సొంత బస్సులు తగ్గిపోవడంతో గ్యారేజ్లో కూడా వర్కర్స్ తగ్గిపోయారు. ప్రస్తుతం 63 వరకు మాత్రమే బస్సు సర్వీసులు ఉండగా అందులో 21 హైయర్ బస్సులున్నాయి. ఆర్టీసీ బస్సులు తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో గ్యారేజీని కూడా తరలించే ప్రమాదం ఉంది. ఆర్టీసీ అద్దెకి తీసుకునే బస్సుల్లో ప్రైవేట్ డ్రైవర్లనే వినియోగిస్తున్నందున ఆర్టీసీ డ్రైవర్ల దాదాపుగా కనుమరుగవుతున్నారు. ప్రైవేట్ హవా నడుస్తుంది. బస్టాండ్లో క్లీనింగ్, డబ్బులు చెల్లించే పద్ధతిలో వాష్రూమ్లు నడుస్తున్నాయి. బస్టాండ్ ఉన్న పరిస్థితిని టీసీసీ చిత్రీకరించింది. డిపో మేనేజర్ దానమ్మ, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను టీసీసీ పలకరించింది. మనకి చూస్తున్నది ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే ప్రధాన రహదారి, సిమెంట్ రోడ్ వేసారు. మనం పక్కన చెట్లే చూసాం కదా, చాలా చక్కగా చల్లని నీడనిచ్చి ఇక్కడ ఉంటాయి. గతంలో అయితే ఈ చెట్లు బాగా ఎక్కువ ఉండే. ఇప్పుడు ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలో మరి కొన్ని స్థలాలు భూమిని లీజుకి ఇవ్వడం ద్వారా చెట్లు కొట్టేయడంతో కొంచెం చెట్లు తగ్గి మీరు ఈ ఊరేనమ్మా? కాదండి, నల్లజర్లండి. నల్లజర్లమ్మా. ఇక్కడ కాంప్లెక్స్లో ఎలా ఉన్నాయి? ఇక్కడ బాగుందండి. వసతులు అవి ఉన్నాయా? బాగున్నాయండి. కూర్చోడానికి కానీ ఫ్యాన్లు కానీ గాలి అది బాగానే ఉందమ్మా? బాగుందండి. వంశీ ఇక్కడికి వస్తూ ఉంటామా ఎప్పుడైనా కాంప్లెక్స్ కాడికి? అవును వస్తాను. ఇక్కడ ఎలా ఉంటున్నాయి కూర్చోడానికి కానీ ప్రయాణికులు వేచి? అంతా చాలా సౌకర్యంగా ఉంటుంది. సౌకర్యంగా ఉన్నాయా? అవును. చెప్పమ్మా, ఇప్పుడు బస్సులు ఖాళీగా ఉంటున్నాయా? ఖాళీ ఏమి ఉండట్లేదండి. ఇంకా పెంచితే బస్సులు బెటర్ అని నా ఉద్దేశం. అంటే అమ్మాయిలనే కాదు, ఫ్రీ బస్సులు కాబట్టి ఒక్కొక్కటి ఆపట్లేదు. స్టూడెంట్స్కి ఏమో మా కాలేజ్ సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని పెంచితే బెస్ట్ అని నా ఒపీనియన్. అంటే ఎందుకు పెరిగినాయి అంటారు ఈ మధ్యన బస్సులో ప్రయాణికులు పెరిగారా? అంటే ఫ్రీ బస్ అంటే ఆటోమేటిక్గా అందరూ ఆటోకి వెళ్ళాల్సినవి కూడా బస్సులోనే వచ్చేస్తాయి. ఇక మేడం గారు, మీ పేరు? కే విజయ్ కుమారి అండి. హోదా అండి? నేను సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నండి, తాడేపల్లిగూడెం డిపో ఆర్టీసీ. మీరు ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఎటువంటి సర్వీస్ చేస్తున్నారు మీరు? ప్రయాణికులు ఇబ్బంది లేకోకుండా అన్ని సర్వీసులు తిప్పిస్తున్నామండి. చింతలపూడి, అలాగే జంగారెడ్డిగూడెం, ఏలూరు, అలాగే విలేజ్ రూట్లు అనంతపల్లి, సింగరాజుపాలెం,
అలా బడి బస్సులు ఇవన్నీ తిప్పుతున్నామండి. ఇప్పుడు ఎక్కువ ఏ హైదరాబాదు. రూట్ బస్సులు మీకు ఎక్కువ ఉంటాయంటారు? మాకు ఏ రూట్ అంటే బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నది జంగారెడ్డిగూడెం, రాజమండ్రి, రావులపాలెం, ఈ చింతలపూడి ఈ సర్వీసులు బాగా ఉంటాయండి. భీమవరం కూడా ఫ్లోటింగ్ ఉంటే దానికి కూడా ఎక్కువ బస్సులే తిప్పుతున్నామండి. ఇప్పుడు ఒకేసారి ఒకే రూట్లో ఉదాహరణగా భీమవరం ఉందనుకోండి, ఒకేసారి వెళ్తే ఒకేసారి వెళ్ళిపోతాయి ఆ బస్సులన్నీ 2-3 గంటలు, మళ్ళీ 1 గంట వరకు ఉండవు, అరగంట వరకు ఉండవు అని చెప్పేసి ఆరోపణలు వస్తారు. దానికి మీరే సమాధానం చెప్తారు? లేదు సరే, ఇప్పుడు భీమవరం మా దృష్టిలో ఉంటే మాత్రం ఒక 5-10 నిమిషాలు ఆపి పంపిస్తాం. బస్సు వెళ్ళిన వెంటనే పంపించి ప్రయాణికుల్ని మేము ఇక్కడ పూర్తిగా కంప్లీట్ చేసి పంపిస్తాం. బస్సులు బస్ స్టాండ్లో రూట్కి వెళ్ళేది గ్యాప్ ఉంచుతారా? గ్యాప్ ఉంచుతాం సార్. సార్ నమస్తే అండి, మీ పేరు మీ హోదా చెప్పండి. నమస్తే అండి, నా పేరు బాలసుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ మేనేజర్ అండి. ఇప్పుడు మన డిపో పరిధిలో ఎన్ని బస్సులు ఉన్నాయంటారు? మొత్తం 58 బస్సులు ఉన్నాయండి. 58 బస్సులు 21 రూట్లో మనం తిప్పుతున్నాం. మేజర్గా ఏంటంటే హైదరాబాదు, వైజాగ్ ఉన్నాయి. మన జంగారెడ్డిగూడెం, భీమవరం, రాజమండ్రి ఈ రూట్లో మెయిన్ రూట్లో మనం బస్సులు తిప్పుతున్నాం. ఇప్పుడు ఉన్న 59 బస్సుల్లో రూట్ ఉన్నాయంటున్నారు కదా, అందులో ఆర్టీసీ ఎన్ని, హైర్ బస్సులు ఎన్ని? 46 బస్సులు ఆర్టీసీ బస్సులు, 22 బస్సులు హైర్ బస్సులు అండి. మన కాంప్లెక్స్లో క్లీనింగ్కి ఎంతమంది ఉన్నారు? 6 వర్కర్లు ఉంటారండి. 2 షిఫ్ట్ల కింద పనిచేస్తూ ఉంటారు. మొత్తం అంతా క్లీనింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. మీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు? 2 అవర్స్కి ఒకసారి చూస్తామండి. అలాగే టాయిలెట్స్ కూడా ఎవ్రీ 2 అవర్స్కి ఒక సూపర్వైజర్ వెళ్ళి క్లీన్గా ఉన్నా లేదా చెక్ చేయడం, క్లీన్ లేకపోతే చేయించడం జరుగుతుందండి. మన పెయిడ్ టాయిలెట్స్ అంటారు అవి? పెయిడ్ టాయిలెట్స్ అండి, యూరినల్ ఫ్రీ. మన దగ్గర ఆర్టీసీ కార్మికుల్లో ఎన్ఎంయూ యూనియన్ ఉంది, దాని సెక్రటరీ రవికుమార్ గారు ఉన్నారు. సార్, ఇక్కడ సమస్య మీ డ్రైవర్ల పరంగా అయితే కండక్టర్ల పరంగా అవసరం ఉందా? ఇక్కడ భర్తీ చేస్తున్నారా, భర్తీ చేయట్లేదు పోస్టులు? కండక్టర్లో కొంచెం కొరత ఉందండి, డ్రైవర్ల కొరత కూడా ఉందండి. ఈ డిపో అని కాదు, ప్రతి డిపోలోనూ అలాగే ఉంది, కొరత ఉంది కండక్టర్లో, డ్రైవర్ల కొరత. సార్, స్త్రీశక్తి వలన ఆర్టీసీ డిపోలోనే ఫుల్ అయిపోతున్నాయి, మధ్యలో ఆపట్లేదు, బస్ స్టాప్లో ఆపట్లేదు అనే వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. ఏమంటారు మీరు? శ్రీశక్తి పథకం పెట్టాకండి, యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఆర్టీసీ డిపోలోనే ఫుల్ అయిపోతుంది. ఇదివరకు అయితే ఫుట్బోర్డ్ దగ్గర మగవాళ్ళు ఉండేవారు, ఇప్పుడు లేడీస్ ఫుట్బోర్డ్ దగ్గర కూడా లేడీసే ఉండటం వల్ల ఒక రకంగా డ్రైవర్ కూడా ఒకవేళ ఆపితే మళ్ళీ లేడీస్ ఎక్కి ఏలాడతారేమో, పడిపోతారేమో ఒక భయంతో కొంతమంది డ్రైవర్లు ఆపలేదు. ఆర్టీసీ యూనియన్ నాయకులు, అదేవిధంగా విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగుల నాయకుడు అయినట్టు ఓబీ రాజు గారు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అని చెప్పగానే ఈవేళ మరి బస్సుల్లో ఆడవాళ్ళ సంఖ్య పెరిగింది. ప్రతి చోటకి ఆడవాళ్ళ గుళ్ళకి, గోపురాలకి, అలాగే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పోగేసుకుని బస్సులు ఎక్కుతున్నారు. ఇవాళ 1,50,000 రూపాయలు జీతం తీసుకునే ఆడవాళ్ళు కూడా ఇవాళ ఫ్రీగా బస్సుని ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నారు. ఆయన చేత బస్సులు ఖాళీ ఉండలేదు. అది పీక్ అవర్లో అయితే 8 to 11 అసలు బస్సు ఎక్కడానికి కూడా ఆడవాళ్ళకి కూడా ఖాళీ ఉండలేదు, ఎక్కడ ఆపడానికి కూడా శక్తి కనిపించదు. అలాగే సాయంత్రం 4 to 7 అవర్స్లో కూడా బస్సులు అవైలబిలిటీ దొరకట్లేదు, మగవాళ్ళకి అసలు ఇంకా ఎక్కే ఛాన్స్ కూడా దొరకట్లేదు. కాబట్టి బస్సుల సంఖ్య పెంచాలి, తదనుగుణంగా రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి. బస్సుల సంఖ్య పెంచినట్లయితేనే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ఇవాళ అలాగే కార్మికులు కూడా తగిన కార్మికులు లేరు. ఇవాళ డ్రైవర్ల షార్టేజ్ బాగా ఉంది, ఇవాళ కండక్టర్ షార్టేజ్ అయితే బాగా ఎక్కువగా ఉంది డిపోల్లో. ఇవాళ డ్రైవర్నే కండక్టర్గా కూడా పంపుతున్నారు ప్యాసింజర్ బస్సులకి. ప్రయాణికుల దాహత్తి తీర్చడానికి ముదునూరుకు చెందినటువంటి ఆయన బుద్ధన సత్యనారాయణ గారి పేర వారి కుమారుడు మురళీకృష్ణ గారు, ఆయన బ్రేక్ ఇన్స్పెక్టర్. ఆయన సుమారు 2 లక్షల రూపాయలతోటి ఇక్కడ నీటి శుద్ధి కేంద్రాన్ని ఇక్కడ స్థాపించి చల్లని నీళ్ళు వస్తున్నట్టున్నాయి, అందరికీ కూడా ఏర్పాటు చేశారు. 2 లక్షలతోటి ఇక్కడ వారు విరాళంగా ఏర్పాటు చేశారు. మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలోనే రిజర్వేషన్ కౌంటర్ సౌకర్యం కూడా ఉంది. కేవలం గుడెం బస్సులకే కాకుండా రాష్ట్రంలో మిగతా బస్సులు కూడా గుడెం నుంచి వెళ్ళి అన్నింటికి కూడా రిజర్వేషన్ చేస్తారు. ఒకసారి ఆయన కలుద్దాం. సార్, రిజర్వేషన్ ఏ టైం నుంచి ఏ టైం చేస్తారు? మార్నింగ్ 9:30 to నైట్ 9 వరకు తీసే ఉంటుందండి కౌంటరు. మీకు ఎప్పుడైనా రిజర్వేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే తాడేపల్లిగూడెం టు హైదరాబాద్ ఒకటి, తాడేపల్లిగూడెం టు కర్నూలు, కడప, అనంతపురం,
అలా వెళ్తాయండి. తిరుపతి కూడా ఉన్నదండి. అంటే ఏ రోజు సెలవు మీకు? మాకు ఏ రోజు సెలవు ఉండదండి, 3 వర్కింగ్ డే అండి. సమ్మర్ టైం కదండి, ఇప్పుడు బాగా వినోదంగా ఉన్నది. గత 20 సంవత్సరాలుగా ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో తాడేపల్లిగూడెం శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి ఇక్కడ వాటర్ ఏర్పాటు చేసి సుమారు 100 రోజుల పాటు మరి ఇక్కడ ఉండి వీళ్ళు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. మీరు ఇక్కడ సేవలు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాలుగా ఈ వితరణ జరుగుతుందండి. వాళ్ళ ప్రయాణికుల దాహార్తం తీర్చడం కోసం చక్కటి నీరు అందజేస్తున్నాము. ఉదయం 9 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు. మనం చూస్తుంది ఆర్టీసీ గ్యారేజ్. ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ పెట్టేటప్పుడు అంటే 1970, 80 ఆ ప్రాంతంలో సుమారు 180 బస్సుల వరకు ఇక్కడ ఉండేవి. ఈ 180 బస్సులు కూడా మనకి గ్యారేజ్లో ఉండి రిపేర్లు మాత్రం ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే 42 ఆర్టీసీ 42, అదేవిధంగా హైర్ బస్సులు 21 ఉన్నాయి. అప్పుడు 180 మంది ఉన్నప్పుడు గ్యారేజ్లో వర్కర్స్ చాలా ఎక్కువ మంది ఉండటం జరిగేది. ఇప్పుడు పక్కన ఉన్న నిడదోలు కానీ తణుకు కొత్తగా డిపోలు రావడం వలన కొంతమంది బస్సులు అక్కడికి వెళ్ళిపోయినాయి, సర్వీసులు అక్కడికి వెళ్ళిపోవడంతో స్టాఫ్ను కూడా కొంతమందిని అక్కడికి తీసుకెళ్ళిపోవడంతో ఇలా బక్కశల్యం అయింది. 42 ఆర్టీసీ బస్సులు మాత్రమే ఆర్టీసీ సంస్థ నడిపి 21 బస్సులని ప్రైవేట్గా హైర్కి తీసుకుని నడుపుతుంది. చూడండి ఆర్టీసీ గ్యారేజ్. గతంలో ఫస్ట్ ఆర్టీసీ కాంప్లెక్స్ స్థాపించినప్పుడు మొట్టమొదటిగా ఈ గ్యారేజ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్యారేజ్తో పాటు భవనం ఒకటి ఉన్నది. ఈ రెండే ఉండి బస్సులు ఇక్కడ ఆగేవి కాదు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో బస్సులన్నీ ఇక్కడ నుంచి గ్యారేజీ నుంచి అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి రూరల్ ప్రాంతానికి ఆర్టీసీ ఈ బస్సులన్నీ కూడా రైల్వే స్టేషన్ దగ్గర మన దగ్గర ఉండి అక్కడి నుంచి వెళ్తూ ఉండే. 1978లో ఈ భవనాన్ని ఆర్టీసీ కాంప్లెక్స్ని నిర్మించడం జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టేటప్పుడు మనకి గ్యారేజ్తో పాటు ఈ బిల్డింగ్ మాత్రమే అప్పుడులో ఉండేది. ఇది ఎర్నింగ్ సెక్షన్, అంటే కండక్టర్లో రూట్లోకి వచ్చాక ఆ అమౌంట్ని ప్రయాణ ఛార్జీలు వసూలు సొమ్ముని ఇక్కడ సబ్మిట్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎర్నింగ్ సెక్షన్ అని చెప్పేసి అంటారు. అది మాత్రమే ఇప్పుడు నడుస్తుంది, మిగతాదంతా ఖాళీగా ఉంది. ఫస్ట్ బిల్డింగ్ ఇది. ఆర్టీసీలో ప్రయాణికులతో పాటు మన సరుకులను రవాణా చేయడంలో కూడా మంచి సర్వీస్ అందిస్తుంది. మిగతా సంస్థల కంటే, మిగతా కొరియర్స్ కంటే ఇక్కడ తక్కువ ఖర్చు ఎక్కువ వేగంతో స్పీడ్తో అందించే మనకి కొరియర్ ఇక్కడ ఉంది. కార్గో కొరియర్ అని సార్. మన డిపోకి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయండి? మన డిపోకి ప్రతిరోజు 9 to 10 lakhs ఆదాయం వస్తూ ఉంటుందండి. ఇది మనకి అంటే 3 crores, అరౌండ్ 3 crores నెలకి వస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ నెల కానీ మార్చి నెల కానీ మన డిపో అయితే ప్రాఫిట్లోనే ఉంది. 2 crores అంటే మైనర్ ప్రాఫిట్, మరి ఎక్కువ కాకపోయినా 2 కోట్లు 3 కోట్లు ప్రాఫిట్లోనే ఉందండి. ప్రజెంట్ అయితే ప్రాఫిట్లో ఉంది మన డిపో. మేడం గారు, ఎక్కువగా ఇక్కడ ఇబ్బంది ఏంటంటే హైర్ బస్సులు ఎక్కువ నడుపుతున్నారు కదా, దానివలన పోస్టులు డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, లేకపోతే భర్తీ చేయట్లేదు అంటున్నారు. కరెక్టేనది? మన డిపోలో 58 షెడ్యూల్స్ ఉన్నాయండి. అందులో 21 హైర్ బస్ షెడ్యూల్స్, అన్నీ కూడా పల్లె వెలుగులు. అయితే హైర్ బస్కి హైర్ ఓనర్ గారే డ్రైవర్ని ప్రొవైడ్ చేస్తారు, ఆర్టీసీ ఓన్లీ కండక్టర్ గారిని ప్రొవైడ్ చేస్తుంది. అది కాకుండా మన డిపోలో స్టాఫ్ షార్టేజ్ కొంతవరకు ఉంది. దాని ప్లేస్లో మేము ఆన్ కాల్ డ్రైవర్స్ని డైలీ వేజ్ మీద అపాయింట్ చేసుకొని వాళ్ళని ప్రజెంట్ ఉపయోగిస్తున్నాము. రిక్రూట్మెంట్ త్వరలో జరుగుతుందండి. జరిగిన తర్వాత మనకు రెగ్యులర్ డ్రైవర్స్ అనేది వస్తారు. ప్రజెంట్ అయితే ఆన్ కాల్తో మేము బస్సు రాకుండా నడిపిస్తున్నాం. శ్రీశక్తి వచ్చాక ఆక్యుపెన్సీ రేటు 3 కూడా పెరిగింది. అయితే ఆ దామాషాలో మరి బస్సులు పెరగక ప్రయాణికులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా మీ సంస్థ? కరెక్ట్ సార్. అయితే శ్రీశక్తి పథకానికి ముందు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో 76 వార్ ఉంది. ప్రజెంట్ మన వార్ 90%కి అయితే వెళ్ళింది. విపరీతంగా జనాలు బస్సులను ఆదరించడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అట్లా బిఫోర్ శ్రీశక్తి మేము
సర్వీస్ లేక కొన్ని బస్సులు క్యాన్సిల్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇంటీరియర్ రూట్స్లో కానీ ఇట్లా హాలిడేస్ వస్తే హాలిడేస్లో ఉన్న పిల్లల బస్సులు ఏమీ ఆపరేట్ చేసేవాళ్ళం కాదు. కానీ ప్రజెంట్ అయితే ఏం చేసామంటే హాలిడేస్లో కూడా స్టూడెంట్స్ బస్సులు అన్నీ కూడా మెయిన్ కారిడార్స్లో అంటే ఏలూరు, జంగారెడ్డిగూడెం, రావులపాలెం అలాంటి కారిడార్స్లోకి మేము వాటిని డైవర్ట్ చేయడం జరిగింది. ప్రజల అవసరాలకి అనుగుణంగా బస్సులు తిప్పుతున్నాము. అండ్ మోర్ ఎవర్ మా దగ్గర హైదరాబాదు, వైజాగ్ నుంచి వచ్చే బస్సులు డేలో ఉంటాయండి ఖాళీగా సూపర్ లగ్జరీలు. వాటిని కూడా మేము విజయవాడ స్పెషల్స్ కానీ ప్రతి సాటర్డే వాడపల్లి అండ్ ద్వారకా తిరుమల కంపల్సరీగా ఆపరేట్ చేస్తున్నామండి. మేడం గారు, ఇది పబ్లిక్ ప్లేస్ కదా, ఈవినింగ్ వచ్చేవాడికి మహిళల భద్రత గురించి ఏమన్నా ఒక పోలీసు వారు కానీ లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళకి సేఫ్టీ గురించి? మన బస్ స్టేషన్లో ఎవ్రీ టైం 2 పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారండి. ఒక ఏఎస్ఐ అనుకుంటా ఆయన రైటర్ క్యాడర్ అండ్ ఒక లేడీ కానిస్టేబుల్ గారు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వాళ్ళు. మీ ద్వారా ఆర్టీసీ సంస్థ ద్వారా కార్గో సేవలు విస్తృతంగా పెరిగాయని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గానండి. కార్గోలో విపరీతమైన ట్రాఫిక్ అయితే పెరిగింది. ఈ మధ్య పార్సిల్స్ బుక్ చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మన డిపోలో ఫస్ట్లో 5,000, 4,000 పర్ డే వచ్చేది. ఇప్పుడు 25,000 to 30,000 ఏమాత్రం తగ్గట్లేదండి. ప్రతిరోజు కూడా కార్గో ద్వారా మాకు మినిమం 30,000 అర్నింగ్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో లార్జెస్ట్ రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ వారు అందిస్తున్న సేవలో ముఖ్యంగా తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సర్వీస్ని మేము అందించడానికి మేము ప్రయత్నించాం. పీసీసీ కెమెరామెన్ మణికంఠతో రామరాజు.